ఆదౌ పూజ్యో గణాధిపః శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః. ఆరోగ్యం ఆధ్యాత్మికం ఛానల్ ప్రేక్షకులకు హోలీ పర్వదిన శుభాకాంక్షలు. మనం ఇప్పుడు ఈ వీడియోలో 2025వ సంవత్సరం మార్చి నెల 14వ తేదీ శుక్రవారం, అంటే ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి, అంటే ఈరోజు చంద్రుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడి ఉన్నటువంటి పరమపావనమైనటువంటి లక్ష్మీ జయంతి మరియు హోలీ పండుగ, రెండు పండుగల సముదాయం. అలాంటి గొప్ప రోజు. ఈ రోజు యొక్క విశిష్టతను, చేసుకోవాల్సిన కార్యక్రమాల గురించి సోదాహరణపూర్వకంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా లక్ష్మీదేవి, లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవవంతాం లోకైక దీపాంకురం అని కదా అమ్మవారి గురించి చెప్పుకుంటాం. అలాంటి అమ్మవారు ఈ లోకాన్ని కాపాడి ఈ లోకానికి సకల సౌభాగ్యాలను, సకల సంపదలను చేకూర్చేటటువంటి మహాతల్లి. కాబట్టి ఆమెను మనం శ్రీ సూక్త విధానంలో వస్తే చక్కగా పూజించుకోవటం చాలా శ్రేయస్కరం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అంటూ వచ్చిన వాళ్ళందరూ పూజించుకోవాలి. శ్రీ సూక్త విధానంలో ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా విధానంగా కూడా చక్కగా పూజించాలి. లేదంటే కనకధార స్తోత్రం పఠించవచ్చు, అష్టోత్తర శతనామాలతో పూజించవచ్చు. ఎవరికి ఏ విధంగా వస్తే ఒక మంత్రమో, పద్యమో, శ్లోకమో, ఎలాగైనా సరే అమ్మవారిని ఈరోజు చక్కగా పూజించి ఆమెకు చక్కగా ఇవన్నీ కూడా విధానాలు చేయాలి. ఎందుకంటే లలితలో కూడా చెప్పారు కదా, పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి. కనీసంగా పంచోపచార పూజా విధానంలో అమ్మవారిని పూజించి హారతి ఇవ్వాలి. గంధ పుష్ప అక్షత అన్నిట్లో కూడా పూజ చేయాలి. గంధం మరీ ఇష్టం. గంధ ద్వారాంధరాదర్శాం నిత్యపుష్టాం కరీషిణి ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం అనుకుంటే చేయొచ్చు. అంటే మొత్తం మీద అమ్మవారిని సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పములతో ఈరోజు పూజించాలండి. పాయసం, ఆవు పాలతో చేసినటువంటి పాయసం నైవేద్యంగా పెట్టాలి. ఇలాగా చక్కగా అమ్మవారిని పూజించుకోవాలి లక్ష్మీ జయంతి రోజు, అంటే ఈ ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు. అలాగే ఈ లోకంలో లక్ష్మీదేవి ఉద్భవించిన తర్వాత అందరూ పూజించారు. ఈరోజు ముఖ్యంగా చిత్రపటం ఏంటంటే ఇట్లా ఏనుగులు నీళ్లు చల్లుతూ ఉంటాయి కదా అమ్మవారికి, పద్మంలో కూర్చొని ఉంటుంది అమ్మవారు. ఆ చిత్రపటం తెచ్చుకొని పూజ చేయాలి, ఫలితాలు ఎక్కువ అని చెప్పారు. సరసిజ నిలయే సరోజహస్తే ధవళ తమాంశుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరీ ప్రసేద మహ్యం అని చెప్పుకుంటాం కదా. లోకంలో లక్ష్మీదేవిని అందరూ పూజించారండి. ఎవరు అందరూ అంటే క్రతువులు, ఋతువులు, కాలములు, వేదములు, నదులు, నిధులు, యతులు, వాక్పతులు, అలాగే బ్రహ్మాండములు, రుద్రులు, ఆద్రులు, దైత్యులు, భృత్యులు, దిశలు, నిశలు, వృక్షములు, పక్షములు, పవనములు, బాణులు, భృణులు, మంత్రములు, ఆగమములు అందరూ పూజించి తరించారు. కాబట్టి ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజు చక్కగా అమ్మవారిని పూజించుకోవాలి. అది ఒక విధానం. రెండవది ఏంటంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అఖండ భారతావనంలో అత్యంత ఉత్సాహంతో చిన్నపిల్లలు మొదలుకొని వయోవృద్ధుల వరకు చేసుకునే గొప్ప పండుగ హోళికా పండుగ. ఈ హోళికా పండుగ ఆవిర్భవ విధానాలు అనేక గ్రంథాల్లో అనేక రకాలుగా ఉన్నాయి, అనేక కథనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజు వీలున్నంత వరకు పరమపావనమైనటువంటి నైమిషారణ్యంలో గడిపితే మహాపుణ్య ఫలం అని చెప్పి అన్ని పురాణాలు తెలియజేసినాయి. అంతేకాకుండా హోళికా పౌర్ణమి, హుతాశన పౌర్ణమి అని చెప్పి ఆమాదే జ్యోతిషి అనే ఒక గొప్ప గ్రంథం ఈ పండుగను వర్ణించింది. అలాగే అశోక పౌర్ణమి, ఆ రోజున లక్ష్మీనారాయణ వ్రతం చేయాలని పురుషార్థ చింతామణి అనే మరొక గొప్ప గ్రంథం కూడా మనకు తెలియజేసింది. లింగ పురాణం ఈరోజు దానం చేస్తే చేసిన వాళ్లకు శివలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పి లింగ పురాణం తెలియజేసింది. ముఖ్యంగా ఈ దక్షిణాది రాష్ట్రాల వారు, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ రాష్ట్రాల వారు ఏంటంటే ఈ హోలీని
కాముని పున్నమి అని కూడా అంటారు. దీనికి ఒక కథ ఉందన్నమాట. అంటే శివుడు హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉంటే ఆయన తపస్సుని మన్మధుడు భంగం చేస్తాడు. అందువల్ల ఆయనకు కోపం వచ్చి ఆయనలో కోరికలు కలగజేస్తాడు. ఆ తపస్సు భంగమయ్యి పార్వతీదేవి మీద కోరిక కలుగుతుంది ఆయనకు. అందువల్ల ఎవరు నా తపస్సు భంగం చేశారనేటటువంటి కోపంతో మన్మధుడిని తెలుసుకొని అతన్ని భస్మం చేస్తాడు, మొట్టు పెడతాడు. అది తెలుసుకున్నటువంటి మన్మధుడి భార్య రతీదేవి శివుణ్ణి ఎంతగానో పరిపరి విధాల పూజించి ఆయన అనుగ్రహానికి పాత్రురాలవుతుంది. ఆమె కోరిక మన్నించి మళ్ళీ బ్రతికిస్తాడు. దీనికంతా ఒక అర్థము, ఒక పరమార్థం ఉన్నాయండి ప్రతి కథలో. అలాగా బ్రతికించిన తర్వాత ఆయన ప్రద్యుమ్నుడు కొడుకు అనిరుద్ధుడు, వీళ్ళు తర్వాత రాక్షస సంహారం చేస్తారు. అంత గొప్ప విషయం అండి. ఈ కథకు ఒక అర్థం పరమార్థం ఉందన్నమాట. అలాగే ఇంకా అనేక కథనాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే విషపూరితమైన పాలనిచ్చి చిన్ని కృష్ణుని సంహరించడానికి పూతన వస్తుందండి. ఆ పూతనను కృష్ణ పరమాత్మ చిన్న వయసులో సంహరిస్తాడు, ఆమెను మట్టు పెడతాడు. అందువల్ల దానికి ప్రతీకగా ఈ కృష్ణ జన్మభూమి అయిన మధురలో చాలామంది అందరూ కూడా అక్కడ గోపికలు చాలా గొప్పగా వసంత ఉత్సవాలు చేసుకుంటారు. రంగులు జల్లుకుంటారు, రకరకాల రంగు నీళ్ళు జల్లుకుంటారు, వసంతం చేసుకొని ఆనందిస్తారు ఉత్సాహంగా. అలాగే ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మధుర మీనాక్షి నానా యోగి మునీంద్ర హుత్సత్ నిలయాం నానార్థ సిద్ధిప్రదాం నానా పుష్ప విరాజితాంఘ్రియుగళాం నారాయణేనార్చితాం నాద బ్రహ్మమయీం పరత్పరతరం నానార్థ తత్వాత్మికాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం అనుకుంటాం కదా. ఆ మహాతల్లి యొక్క కళ్యాణం అక్కడ ఏంటంటే స్థల పురాణం ప్రకారము ఆ సుందరేశ్వర స్వామిని ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజే వివాహం చేసుకుంటుందట. అందుకనే దక్షిణాది రాష్ట్రాల్లో అంతా కూడా ఈ ఫాల్గుణ శుద్ధ పౌర్ణమికి ఈశ్వర కళ్యాణాలు జరుగుతాయి. తర్వాత కృతయుగంలో సూర్యవంశంలో అత్యంత గొప్పవాడైనటువంటి రఘుమహారాజు ఆయన సామ్రాజ్యంలో ఆ రోజుల్లో దుంధ అనేటటువంటి ఒక రాక్షసి అక్కడ ఒక పీడ మాదిరిగా పట్టి జనులను పీడిస్తూ అనేక నష్టాలకు కారణభూతం అవుతుంది. అందువల్ల రఘుమహారాజు ఆ రాక్షసిని ఈరోజే సంహరించాడని చెప్పి పురాణ కథనం. ఆ తర్వాత అందరూ కూడా పరమేశ్వరుడు యొక్క కళ్యాణం ఈరోజే చేసుకున్నారు కృతయుగంలో. అలాగే కాంచీపురంలో కూడా ఒక కథ ఉందండి ఈ హోలీ సంబంధించి. ఏంటంటే పార్వతీదేవి కాంచీపురంలో మామిడి చెట్టు కింద శివుణ్ణి కూర్చి తపస్సు చేసింది. దానికి ఒక కథ ఉందనుకోండి. మొత్తం మీద తపస్సు చేస్తున్నాయి. ఎక్కడ అది ఆమ్ర వృక్షం. అందుకనే అక్కడ పరమేశ్వరుడు ఏకాంబరేశ్వరుడు అంటారు ఆయన. ఆ విధంగా ప్రత్యక్షమై పార్వతీదేవిని తనలో కలుపుకుంటాడు. ఇలాగా మనకు హోలీ పండుగ నుంచి అనేక కథనాలు ఉన్నాయండి, ప్రాంతాల వారీగా ఉన్నాయన్నమాట. అలాగే క్రీస్తు శకము 58వ సంవత్సరంలో విక్రమాదిత్య మహారాజు కాలంలో విక్రమ ఆ శక స్థాపకుడు ఉన్నాడు. ఆయన ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు హోళిక మంటలను ప్రారంభించాట. అంటే ఎవరి హోళిక అంటే మనకు పురాణాల్లో ఇంకొక కథ ఉంది. ఈమె ప్రహ్లాదుడి మేనత్త, హిరణ్యకశిపుడి సోదరి. ఈమె ఈ హోళిక తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ప్రహ్లాదుని సంహరించాలని ఎంతో ప్రయత్నం చేస్తే విఫలమైంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు భక్తుడు కదా ప్రహ్లాదుడు. అందువల్ల ఆమె దుష్టశక్తి కాబట్టి ఆ దుష్టశక్తి ప్రహ్లాదుడి వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ప్రహ్లాదుడికి ఆమె మట్టు పెట్టబడుతుంది. అలాంటి ఆమె చనిపోయింది కాబట్టి ఆ సందర్భంలో కూడా అది జరిగింది ఈ ఫాల్గుణ మాసంలోనే పౌర్ణమి రోజు. అందువల్ల ఈరోజు అట్లా కూడా సంబరాలు చేసుకొని అందరూ కూడా వసంతం చేసుకుంటారు. ముఖ్యంగా అయితే ఒక పెద్ద అగ్ని, మన దక్షిణాదిలో భోగి మంటలు వేస్తారు, అలాగే ఒక అగ్నిని రగిల్చి ఒక మంట వేసి
గుజరాత్, మధ్యప్రదేశ్, ఆ ఉత్తరాది రాష్ట్రాలన్నీ కూడా దాని చుట్టూ తిరుగుతూ కేరింతలు కొడుతూ రంగులు జల్లుకుంటూ రంగు నీళ్లు జల్లుకుంటూ ఒకరికొకరు సోదర భావంతో స్నేహంతో ఇవన్నీ చేస్తారన్నమాట. ఇవన్నీ అనేక రకాల స్థానిక పురాణాలు కథలు ఉన్నాయి. ఏదైతే మొత్తం మీద అత్యంత ఉత్సాహంతో అందరూ కూడా ఒక సమైక్యత భావంతో చేసుకునేటటువంటి గొప్ప పండుగ ఈ హోళీ. ఈ రోజున అందరూ కూడా సాయంత్రానికి మళ్ళీ స్నానాలు చేసి రకరకాల పిండి వంటలు చేసుకొని ఒకరినొకరు పలకరించుకుంటూ ప్రేమతో వాత్సల్యంతో ఆ రోజంతా గడుపుతారు. కాబట్టి ఈ పాల్గొన పౌర్ణమికి ఇంత ప్రాశస్త్యం ఉందండి. అందరూ కూడా ఈ పండగ రోజు చక్కగా ఉత్సాహంతో ఈ పండుగలో పాల్గొని ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.